క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని ప్రేమించి కాచి కాపాడి బలపరిచి మరి సజీవుల సంఖ్యలో మనము ఉన్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. ప్రియులారా, మరొక దినాన్ని, మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి యెషయా గ్రంథం 43:25 చదువుకుందాం. ప్రియులారా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. క్రీస్తునందున ప్రియులారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి మనము తప్పిదాలు చేసినటువంటి వారం ప్రియులారా, మోసాలు చేసినటువంటి వారం, అబద్ధాలు ఆడినటువంటి వారం, అన్యాయం చేసినటువంటి వారం, అతిక్రమం చేసినటువంటి వారము, అబద్ధాలు ఆడేవారం, ఇంకా రకరకాలైనటువంటి దుష్కార్యములను తెలిసి తెలియక మరి చేసినటువంటి వారము. కాబట్టి మరి అలాంటి వారమైనటువంటి మనము ఒకనాడు ప్రార్థన చేసినప్పుడు ఏడ్చి పశ్చాత్తాపంతో మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాన్ని క్షమించి ఉన్నాడు. ప్రియులారా, తన సొత్తుగా మనల్ని మార్చి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, మరి ఇంకా యేసుక్రీస్తునామమునందు విశ్వాసం ఉంచని ప్రియులు ఉన్నట్లయితే, రక్షణ పొందని వారు ఉన్నట్లయితే పాపమును ఒప్పుకొని దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నేనే నీ చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు అతిక్రమములను, పాపములను తుడిచివేసే దేవుడు. మరలా తిరిగి జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు అంటున్నాడు. అందుకే దావీదు కీర్తనలో దావీదు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నానని 51వ కీర్తనలో 4వ వచనంలో మరి దావీదు మరి దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడదు అని తను ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మరి తన అతిక్రమ క్రియలను బట్టి, తాను మరి చేసినటువంటి దుష్కార్యాన్ని బట్టి దావీదు ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరలా తిరిగి ఎప్పుడు కూడా పాపము చేయకుండా నీతిమంతుడుగా, నిర్దోషిగా, యథార్థవంతుడుగా, దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క ఉద్దేశములను సఫలపరిచే వ్యక్తిగా దేవుడు దావీదును మార్చి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలని, హెచ్చించాలని, గొప్పవారిగా చేయాలని దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము తన స్వరూపంలో ఉన్నటువంటి వారము. మనము దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సరైనటువంటి కాలంలో మరి మనందరి అతిక్రమములను పరిహరించిన నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి ఉన్నాడు. ప్రియులారా, తిరిగి లేచి ఉన్నాడు, పరలోకానికి పోయి ఉన్నాడు. కాబట్టి మనము శవాన్ని ఆరాధన చేసేవారం కాదు, సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేసే వారము. ప్రియులారా, కాబట్టి మరి దేవుని చిత్తానుసారంగా మరి పరలోకానికి వెళ్ళినటువంటి యేసయ్య మన కోసం తిరిగి రానే ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు శుద్ధ మనసుతో ఎదురు చూసుదాం గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవాస్థితికి పాత్రుడా, స్తోత్రాడా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని దావీదు ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, మరి నీతిమంతుడిగా మార్చబడ్డాడు, యథార్థవంతునిగా మార్చబడ్డాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. ఆ విధంగా నేను మరి నీ యొక్క మాటలు వింటున్నటువంటి వారు మీకు ప్రియులుగా, ఇష్టలుగా జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. తండ్రి, మరి నేనే నీ యొక్క అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, ఇక ఎప్పటికీ కూడా నీ పాపములను జ్ఞాపకం చేసుకోనని మరి
మీరు సెలవిస్తున్నారు కనుక తండ్రి నైనా మా పాపములను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచినటువంటి దేవుడు అయినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కృపా కనిక్రములు మా వెంట ఉంచి నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి. నైనా మరి ఎవరెవరెట్టి బాధతో, వేదనతో, శోధనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో నైనా మరి తిరిగి నైనా మరి తండ్రి నైనా కోల్పోయినవన్నీ కూడా తిరిగి నైనా మరి పొందుకొనున్నట్లుగా ఇంకా అలాగే ఇంకా సమస్తాన్ని నైనా మరి ఆశీర్వాదాలను సకల ఆశీర్వాదాలను కారణభూతులు కనుక సకల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని గణపరుచుకుందరని, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించుదరని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. ఈరోజు పుట్టిన దినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మా ప్రియులందరినీ కూడా దర్శించి తాకండి, ముట్టండి. స్పెషల్ అనాయింటింగ్తో మీరు అనుగ్రహించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని గణపరుచుకుందరని, గొప్పవారగినట్లుగా మీ సహాయం దయచేదురని, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించి కీడు నుంచి దూరపరిచి నడిపించి బలపరిచి భద్రపరిచి హెచ్చించి సహాయం దయచేదురని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ.